వెల్కమ్ టు ప్రణీత్ క్రియేటివ్ ఛానల్కి స్వాగతం అండి. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మంచి కామెంట్ అయితే కూడా చేసేసేయండి. ఇదైతే మనం సింపుల్గా మన శారీ బార్డర్ కింద కానీ బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్ కానీ సింపుల్గా కుట్టేసుకోవచ్చండి. ఇది ఇలాగనే కాకుండా మీకు బట్టలు కుట్టుకునే సూదితో కూడా మనం కుట్టేసుకోవచ్చండి. చాలా సింపుల్ వర్క్ ఇది మన శారీ అంతా కూడా వేసుకున్నా మీకు బాగుంటుంది. నేనైతే దగ్గరగా షార్ట్ చేసి వేసాను. మీకు కావాలితే కొంచెం లెంత్ కూడా పెంచుకోవచ్చు. ఇది మీకు బార్డర్ కింద ఉంటుంది, అలాగే మీకు అవుట్లైన్ కింద కూడా ఉంటుంది. మీకు ఇందులో 2 విధాలుగా నేనైతే కుట్టడం జరిగిందండి. ఒకటి, ఈ చిప్ ఎగిరిపోతుందేమో అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మధ్యలో ఒక కుట్టు వేసి లాక్కోవచ్చు. లేదు మనకి అదేం ఎగరదు అనుకునే వాళ్ళు డైరెక్ట్ చిప్ మీదే కుట్టు వేసుకోవచ్చు. మనం మిడిల్ కుట్టు వేసింది ఒకలా వస్తుంది. ఇప్పుడు వేస్తుంది అయితే డైరెక్ట్ చిప్ మీదే వేసేస్తున్నాం మనం కుట్టు. ఇలా వస్తుంది. మిడిల్ కుట్టు కన్నా చిప్పి మీద వేసి కుట్టే మీకు నీట్గా కనపడుతుందండి. మీకు ఇలా కూడా వేసుకుంటే బాగుంటుంది. ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ కూడా ఇస్తలేదు. ఒక లైక్ కానీ కామెంట్ కానీ షేర్ కానీ ఏది చేస్తలేదు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే రౌండ్ వేసి చూసాను. మీరైతే ఎలా కావాలో అలా వేసుకోవచ్చు. మీకు గమనించవచ్చు, ఇటు పక్క ఉన్నదంతా కూడా మనం చిప్ లైన్ వేసుకుండేది, ఈ పక్క ఉండేది మనకి మిడిల్ కుట్టొచ్చింది, దీని మీద డైరెక్ట్ చిప్ మీద కుట్టొచ్చింది. అది అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అది ఒకే కుట్టు 2 విధాలుగా 2 వీడియోల కింద ఎందుకులే అని చెప్పేసి ఒక దాంట్లోనే కుట్టేశాను. మనం అక్కడక్కడ శారీకి మధ్యలో కూడా ఇలా వేసుకుంటే బాగుంటుందండి. శారీ బార్డర్ కింద ఈ లైన్ వేసుకొని మిడిల్ అయితే మీరు ఫ్లవర్ టైప్లో అక్కడక్కడ ఇలా చిప్ లైన్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.